గైస్ బ్రింజాల్ తవా ఫ్రై చేసుకుందాం వచ్చేసేయండి. 10 మినిట్స్లో ఇంత మంచి టేస్ట్ వస్తుందని అస్సలు అనుకోలేదు. నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. అండ్ రెసిపీ కూడా చాలా ఈజీ అనిపించింది. ఇంకా ఇంగ్రీడియంట్స్ కూడా చాలా మినిమల్, ఇంట్లో ఉన్నవి యూజ్ చేస్తే అయిపోద్ది. బయట నుంచి అసలు పర్చేస్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ బ్రింజాల్ మాత్రమే పర్చేస్ చేసుకోవాలి అంతే. ఇంగ్రీడియంట్స్ వచ్చేసి చిల్లీ పౌడర్, సాల్ట్, పసుపు, ఎల్లిపాయలు అండ్ జీలకర్ర, ఆయిల్ వేసుకోవాలి. అండ్ లాస్ట్లో వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. బికాస్ బ్లెండ్ అనేది స్మూత్గా అవ్వదు కాబట్టి వాటర్ యాడ్ చేస్తే స్మూత్గా వస్తుంది పేస్ట్. దాన్ని బ్లెండ్ చేసుకున్న తర్వాత బ్రింజాల్ అనేది పొడుగ్గా కాకుండా అడ్డం కట్ చేసుకున్నాను నేనైతే, బికాస్ ఎక్కువ కనిపిస్తాయి కాబట్టి. మీరైతే మీ ఇష్టం ఉన్నట్టు కట్ చేసుకోండి. ఈ రౌండ్ షేప్లో కట్ చేసుకున్న తర్వాత స్పూన్తో కాకుండా చేత్తోనే ఆ పేస్ట్ అయితే అప్లై చేయండి. నేను ఫస్ట్ దానికి మాత్రమే స్పూన్తో అప్లై చేశాను. దాని తర్వాత తెలిసింది ఏంటంటే చేత్తోనే అప్లై చేయడం చాలా బెటర్ అని. మంచిగా అన్నిటికీ అప్లై చేసుకున్న తర్వాత ప్యాన్లో ఆయిల్ వేసి దానిపైన ఇవన్నీ ఈక్వల్గా పెట్టాలి. బికాస్ ఒకదానిపైన ఒకటి ఉంటే అవి సరిగ్గా ఫ్రై అవ్వవు కాబట్టి ఈక్వల్గా ఈవెన్గా పెట్టాలన్నమాట. 2 సైడ్స్ తిప్పుకుంటూ ఫ్రై చేయండి. ఒక 10 మినిట్స్లో అయిపోతుంది. ఈ రెసిపీ అయితే చాలా ఈజీ. ఫ్రై చేసేటప్పుడు సిమ్లో పెట్టి ఫ్రై చేయండి, బికాస్ హైలో పెడితే బొగ్గ అయిపోతాయి కాబట్టి. మీరు ఎప్పుడైనా ట్రై చేశారా? ట్రై చేసి ఉంటే కమెంట్ చేయండి అండ్ షేర్ చేయండి, లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా